అభివృద్ధి గురించి అనేక పోరాటాలు చేశామని స్థానిక నాచారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూతనకంటి రాజు తెలిపారు. ఈ మేరకు నాచారంలోని అంబేద్కర్ నగర్ లో శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1,72,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన 20 రోజుల్లోనే నిధులు మంజూరు చేయడం పట్ల తాము సంతోషం వ్యక్తం చేశామన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయించిన ఉప్పల్ నియోజకవర్గం అసెంబ్లీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డికి ప్రత్యేకంగా కాలనీ వాసులు అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాస్ట్ మార్చి 11వ తారీఖున మా గ్రేవ్ యార్డ్ నాచరంకి సంబంధించిన ఎస్సీ గ్రేవ్ యార్డ్ గత కొన్ని ఏళ్లుగా రకరకాలుగా అంటే ఒక 20-25 ఏళ్ళ పైబడిగే అసలు ఎక్కడి నుంచి ప్రాబ్లం ఏది కూడా అభివృద్ధి చెందుతలేదన్న. ఎవరికి ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ తూతూ మంత్రంగా పట్టించుకోకపోతున్నారు ఏదో అప్పటి మట్టుకు అంటున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. సో ఈసారి నేను ఒక గట్టి సంకల్పం తీసుకున్నా. నేను ఉన్నన్ని రోజులు మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా రేవంత్ రెడ్డి అయిన ప్రభుత్వంలో మా పరమేశ్వర్ రెడ్డి అయిన సహకారంతో మా దళిత గ్రేవ్యార్డ్ ఏదైతే మాదిగ గ్రేవ్యార్డ్ ఏదైతే ఉందో పోలీస్ క్వార్టర్ దగ్గర అది ఎప్పటికీ చిరస్థాయిగా మా జీవితాలు నిలిచిపోతాయని మా పేరు నిలిచిపోతాయని మా యొక్క లెటర్ ఇవ్వడం జరిగిందన్న. రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన వితిన్ 15-20 డేస్లో ఈ హాలిడేస్ లేకపోతే ఇంకా ఇప్పుడు ముందుగా అయిపోతుండేనేమో. హాలిడేస్ రావడానికి కొద్దిగా లేట్ అయింది అనుకుంటా. కాకపోతే మా పర్మిషన్ నాకు మా తరఫు నుంచి మా బస్తీ తరఫు నుంచి మా పార్టీ తరఫు నుంచి మా కాంగ్రెస్ అధ్యక్షునికి నాతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎల్లప్పుడూ మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామన్న. మా పార్టీ తరఫు నుంచి నేను ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఖచ్చితంగా మేము అటెండ్ అవుతామని. ఇక్కడ మమ్మల్ని మాత్రం కొంచెం దయచేసి పట్టించుకోవాలనే మా యొక్క రిక్వెస్ట్ అన్న.